హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా టేస్టీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే సోరకాయ దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రుచి అయితే చాలా చాలా బాగుంటాయండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇలా హెల్దీ రెసిపీ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, నైట్ డిన్నర్లో కూడా చేసుకొని చక్కగా తినేయచ్చండి. పిండి పులియబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇలా ఎన్ని తిన్నా కానీ పొట్టకు అస్సలు హెవీగా అనిపించదండి. ఇలా చేసిన దోశలు 2 తినేవాళ్ళు 4 తింటారండి. అంత క్రిస్పీగా, రుచిగా చాలా చాలా బాగుంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా, హెల్దీగా, కమ్మగా ఉండే ఇన్స్టెంట్ సొరకాయ దోశలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు రేషన్ రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇడ్లీ రైస్, నార్మల్గా మనం చేసుకునే సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు. కానీ రేషన్ రైస్తో చేస్తే దోశల రుచి చాలా బాగా వస్తుంది. అదే కప్పుతో 1/2 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. వేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే రేషన్ రైస్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా వాటర్ వేసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. మార్నింగ్ లేవగానే ఇలా నానబెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్ టైం వరకు మనకు రెడీ అయిపోతుందండి పిండి అయితే. ఇక్కడ నేను సొరకాయ తీసుకున్నానండి. దాంట్లో నుంచి కొద్దిగా కర్రీ చేశాను. ఇప్పుడు మిగతా దాంట్లో నుంచి తీసుకుంటానండి. పైన ఇలా చెక్కు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు, బియ్యం కూడా బాగా నానాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా వంట సోడా, ఈను ఏమి వేయకుండా ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. దోశల రుచి అయితే చాలా బాగుంటుంది. ఈ దోశ పిండిలో మనం ఈను, వంట సోడా ఏమి వేయకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల సొరకాయ ముక్కలు వేసుకోవాలి. 2 కప్పులు కరెక్ట్గా సరిపోతుందండి. 1 కప్పు బియ్యం, 1/2 కప్పు మినపగుళ్ళు, 1 టీ స్పూన్ దాకా మెంతులు, 2 కప్పుల సొరకాయ ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ వాటర్ అవసరం ఉంటే చూసుకొని యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ మరీ పల్చగా చేసుకోవద్దండి. దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలండి. దోశ బ్యాటర్ కంటే కాస్త గట్టిగా ఉండాలి పిండి. అప్పుడే మనకు దోశలు చాలా బాగా వస్తాయి. వంట సోడా, ఈను ఏమీ వేసే అవసరం లేదు. పిండి పులియబెట్టే అవసరం కూడా ఉండదండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత 2 గరిటెల పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచాలండి. దోశ వేసుకున్న తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అప్పుడే దోశలు చాలా బాగా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత మంటను హైలో ఉంచి అన్ని వైపులో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా నేను 2 వైపులా కాల్చుకున్నానండి. మీకు ఇష్టం లేకపోతే ఒకవైపు కాల్చుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేసి ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. మీకు ఇంకా కలర్ రావాలంటే హోటల్ స్టైల్లో ఉండాలంటే పిండిలో మీరు ఉప్పు వేసినప్పుడే 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకుంటే దోశల కలర్ ఇంకా బాగా వస్తుందండి. ఇదే విధంగా ప్రతిసారి దోశ వేసినప్పుడు వాటర్ చిలకరించిన తర్వాతనే తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలి. అప్పుడే చక్కగా వస్తాయండి. 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకుని నేను ఇక్కడ రౌండ్గా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. ఇలా హెల్తీగా అప్పుడప్పుడు వారంలో ఒక 2 సార్లు అయినా చేసుకొని తినండి. చాలా కమ్మగా ఉంటాయండి.
తింటుంటే అలా తినాలనిపిస్తాయండి, అంత క్రిస్పీగా ఉంటాయి. నేను ఇక్కడ టమాటో చట్నీ సర్వ్ చేస్తున్నానండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, కానీ టమాటో చట్నీతో కాంబినేషన్ భలే రుచిగా ఉంటుందండి. ఇలా చేసిన దోశలు అయితే 1-2తో అస్సలు ఆగరండి, అంత టేస్టీగా ఉంటాయి. హెల్తీగా బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకోవచ్చండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో, చాలా చాలా రుచిగా ఉంటాయి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.